ఓసారి చంద్రమోహన్ చెప్పాడు, అసలు మేమున్నామా అధికారంలో వాళ్ళు ఉన్నారా అని చెప్పానండి. పోలీసులు లేకపోతే, పోలీసులు అనేవాడు నీకు లేకపోతే నువ్వు అధికారంలో ఉన్నావా మేము అధికారంలో ఉన్నావా నీకు అక్కడ తాత్కాలికంగా ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం మీదైనా పోలీసులు పక్కకు తొలిగితే, పోలీసులను అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయాలు చేయడం మానేస్తే మనం ఎవరిది ప్రభుత్వం ఎవరిది పై చేయనేటువంటిది ఈ నియోజకవర్గం చెబుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి అనేటువంటిది స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి నేపథ్యంలో మనం అందరం ఆలోచన చేయాల్సింది, ఈరోజు ఒకవేళ 2027లో ఎన్నికలు వస్తాయా, 2029లో ఎన్నికలు వస్తాయా, అది వేరే విషయం. 19 నెలల కాలం అయిపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటివి ఏవి నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, చంద్రబాబు ఎక్కడ చెప్పినా సరే మీరు ఒక్కసారి పేపర్ తీస్తే సాక్షి చూస్తే ఏమో మన గురించి రాస్తుంది.